డ్రగ్స్ నివారణపై సివి రామన్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని సివి రామన్ కాలేజీ విద్యార్థులతో కలిసి మున్సిపల్ కమిషనర్ ఫజ్లుల్లా డ్రగ్స్ నివారణపై ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని క్లాక్ టవర్ నుంచి జెడ్పీ బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్ వరకు మాదక ద్రవ్యాలకు యువత బానిస కావద్దంటూ ప్రజలకు ర్యాలీ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. యువత మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా క్రీడల ద్వారా మానసిక, శారీరక దృఢత్వంపై ఆసక్తి పెంచుకోవాలని కాలేజీ ప్రిన్సిపల్ గోపి తెలిపారు. అందరికీ నమస్కారం. నాయుడుపేట పట్టణంలో 24 సంవత్సరాల క్రితం నాయుడుపేటలో సివి రామన్ డిగ్రీ కళాశాలని స్థాపించి 24 సంవత్సరాలు దిగ్విజయంగా నడుపుతూ ఈ సంవత్సరం ఈ దినం అనగా 28/2/2025న 24వ క్రీడోత్సవాలని నాయుడుపేటలోని జెడ్పీ గ్రౌండ్స్లో ప్రారంభించడానికి చాలా సంతోషాన్ని తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం జరిపేటటువంటి క్రీడోత్సవాల్లో విద్యార్థులను మా కళాశాల దగ్గర నుంచి వేడుకగా ర్యాలీగా తీసుకొస్తూ అందులో సమాజాన్ని ఉత్తేజపరిచే విధంగా ఏదో ఒక కాన్సెప్ట్ని మేము సమాజానికి తెలియచేస్తూ ఆ స్లోగన్స్ చెప్తూ వస్తాం. ఈ సంవత్సరం కూడా సే నో టు డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలు మానండి, ఆరోగ్యంగా జీవించండి అనేటటువంటి కాన్సెప్ట్తో సమాజానికి విద్యార్థుల తరపున స్లోగన్స్ ఇస్తూ క్రీడోత్సవాలని ర్యాలీగా తీసుకొచ్చాము. ఈ యొక్క ర్యాలీని జెడ్పీ గ్రౌండ్స్లో గౌరవనీయులు నాయుడుపేట ఎంఈఓ గారు మరియు జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు మరియు రెసిడెన్షియల్ కాలేజీ ప్రిన్సిపల్ గారు వచ్చి ఈ యొక్క క్రీడోత్సవాలని ఇక్కడ ప్రారంభించారు. ర్యాలీని నాయుడుపేట మా కాలేజీ వద్ద నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు విచ్చేసి అక్కడ ర్యాలీని ప్రారంభం చేశారు. ఈ విధంగా ప్రతి సంవత్సరము కూడా కళాశాల నడుపుతూ విద్య మాత్రమే కాకుండా ఆటలు, సామాజిక స్పృహ విద్యార్థులకి అందించడంలో తగిన కృషి చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.